ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పిఆర్సీ ప్రకంగా కొత్త జీతాలు లిస్ట్ వచ్చేసింది. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి 7వ వేతన సంఘం ఫాలో అవుతుంది. ఇది 2013లో ఏర్పడింది. నిబంధనల ప్రకారం ప్రతి 10 ఏళ్లకోసారి కొత్త వేతన సంఘం ఏర్పడాల్సి ఉంది. 2023తో ఇది పూర్తి కావడంతో ఈ ఏడాది ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటు చేస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగ జీత భత్యాలు కూడా పెరుగుతాయి. వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న 7వ వేతన సంఘం 2013లో ఏర్పడిన అమల్లోకి వచ్చింది మాత్రం 2016లో. ఓ వేతన సంఘం ఏర్పడి విధి విధానాలు రూపుదిద్దుకొని అమల్లోకి వచ్చేందుకు కనీసం 2-3 ఏళ్లు పడుతుంది. 7వ వేతన సంఘం ప్రకారం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57% పెరగడంతో జీతం 14.29% పెరిగి కనీస వేతనం 18,000గా మారింది. కొత్త ప్రభుత్వం ఏర్పడాక 8వ వేతన సంఘం గురించి చర్చ ఉండవచ్చు. అందుకే కార్మిక శాఖ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో ఏఐసిపిఐ ఇండెక్స్ జారీ చేయలేదు. డిఏ 50% చేరినప్పుడు 0 నుండి ప్రారంభమవుతుందనే విషయంలో కాస్త సందిగ్ధత కూడా నెలకొంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8వ వేతన సంఘంపై నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు లేఖ రాశాయి. ఒకవేళ కొత్త ప్రభుత్వం ఈ డిమాండ్ అంగీకరిస్తే 1,12,00,000 మంది ఉద్యోగులు పెన్షన్లు లబ్ధి పొందుతున్నారు. ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై న్యూస్.